చల్లపట్టేలు కూడా గ్రామ ప్రజలందరికీ, నా అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు, చదువుకున్న విద్యార్థులకు మరి పేరున ధన్యవాదాలు. మరి ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో మన గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినందుకు గ్రామ ప్రజలందరూ కలిసి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా మరి ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి మరి పేరున నమస్కారాలు తెలుపుతున్నా. మరి అదేవిధంగా మరి 2013 సంవత్సరంలో ఈ గ్రామ పెద్దలందరూ, గ్రామ ప్రజలందరూ కలిసి నన్ను సర్పంచ్గా ఎన్నుకుంటే మరి అదేవిధంగా నా గ్రామానికి కానీ, నా గ్రామ ప్రజలకు కానీ, ఊరుకు ఎన్నో సేవలు అందించి మరి స్కూల్ విషయంలో కానీ, తాగునీటి విషయంలో కానీ, సాగునీటి విషయంలో కానీ, రైతులకు కానీ ఎలాంటి కరెంటు ఇబ్బందులు లేకున్నా, అప్పుడు ఎక్కడ రాష్ట్రం అంతా కరువు ప్రాంతం ఉండి తాగనీక నీళ్లు లేక, రైతులకు ఊళ్ళో గ్రామాల్లో నీళ్లు లేక ఎంతో ఇబ్బందులు పడుతుంటే కూడా నేను గవర్నమెంట్తోని ఎంతో పోరాటం చేసి మరి తాగునీటి సమస్య, కరెంటు సమస్య, ట్రాన్స్ఫార్మర్ సమస్య, రైతుల సమస్యలు లేకుండా మరి నేను ఊరికి ఒక కావలికారుగా పనిచేసి మరి గ్రామాన్ని జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో పేరు తీసుకుపోయిన మనిషిని కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా మళ్ళీ 2025 సంవత్సరంలో మళ్ళా మా గ్రామంలో బీసీ జనరల్ వచ్చింది. మరి గ్రామ ప్రజలందరూ కలిసి నన్ను మళ్ళీ సర్పంచ్ అభ్యర్థిగా నువ్వు ఉంటే బాగుంటుంది బిడ్డ, నీ అభివృద్ధి బాగుంటుంది, నీ ఆలోచన బాగుంటుంది, నీ డెవలప్మెంట్ బాగుంటుంది, నీ ఎవరు పోటీలు ఉన్నా, ఎవరు నీ మీద ఎన్ని అది చేసినా కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా నీకేసామని మళ్ళీ అన్ని కులాల సహకారాలు తీసుకొని అందరి పెద్ద మనుషులతో మాట్లాడి మరి ఈసారి నేను నివాడుతున్నామా అని చెప్పి ప్రతి గడప దొక్కి అందరికీ నమస్కారాలు తెలిపి ఈసారి మళ్ళీ నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నా. కాబట్టి మరి దయచేసి నాకు నా అదృష్టం కొద్దు మరి నేను అనుకున్నది మొదటి గుర్తు ఉంగరం గుర్తు వచ్చింది, ఫస్ట్ నెంబరు ఉంగరం గుర్తు వచ్చింది. కాబట్టి మీ అమూల్యమైన ఓటు మరి ఆ ఉంగరం గుర్తు మీద వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని నాకు నమ్మకం ఉంది. ఓటు అనే ఆయుధము చాలా పెద్దది. మరి ఆ ఓటు అనే ఆయుధము గెలిపే క్యాండిడేట్కి వేసి మరి గ్రామాభివృద్ధికి నేను పాటుపడి మీకు వేళ ఎలాంటి సమస్యలున్నా మీకు తోడుండి మరి గ్రామాన్ని అభివృద్ధి నడిపించుకుంటూ ముందుకు తీసుకుపోతానని, గతంలో నేను 2013లో సర్పంచ్కి గెలిచినప్పుడు నా అభివృద్ధి ఎట్లుందో గ్రామాల్లో అందరికీ తెలుసు, విద్యార్థులకు తెలుసు, పెద్దలందరికీ తెలుసు, రైతులకు తెలుసు, నేను ఏ రకంగా అభివృద్ధి తీసుకుపోయినో. మరి ఆ రకంగా నేను ఎల్లవేళలా మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి మరి నేను ప్రజాసేవకునిగా మీ అందరిలా, మీ ఇంటిలో కుటుంబ సభ్యుల్లా మరి ఈ గ్రామానికి ఎలాంటి సాపద వచ్చినా నేను ముందుండి మీ సేవలు చేస్తానుకుంటూ మరి దయచేసి ఇప్పుడు కూడా నేను నా గ్రామంలో ఉన్న సమస్యలు కూడా నా దృష్టిలో, నా మైండ్లో ఉన్నాయి కాబట్టి అవన్నిటికీ నేను ముందుండి మరి నాతో పాటు గ్రామంలో ఉన్న పెద్దలందరినీ కలుపుకొని మరి విద్యార్థులకు ఇప్పుడు మరి లైబ్రరీ లేదు, లైబ్రరీ సమస్య చాలా ఉన్నది. అది నా సొంత తెలివితోని, నా ధైర్యంతో లైబ్రరీ పెట్టిస్తారని మీ అందరి ముంగల నేను హామీ తీసుకుంటున్నాను. అదేవిధంగా గ్రామంలో తాగునీటి వాటర్ ఫిల్టర్ లేదు. మరి ఇబ్రాహీంపట్నం నుంచి వాటర్ ఫిల్టర్ తరలించుకొస్తారు కాబట్టి ఉన్న వాటర్ ఫిల్టర్ ఒకటి ఉన్నది, కానీ ఇక దానికి మనము ఏ మాట అనకుండా దయచేసి నేను ప్రజలకు తక్కువ రేట్లో వాటర్ ఫిల్టర్, గ్రామ పంచాయతీలో వాటర్ ఫిల్టర్ నిర్మిస్తానికి ప్లాన్ చేస్తానని కోరుకుంటున్నాను. అదేవిధంగా అన్ని గ్రామాలలో అంబేద్కర్, జగ్జీవన్ జ్యోతిరావు పిలే విగ్రహాలు ఉన్నాయి, కానీ మన గ్రామంలో లేవు. కాబట్టి మరి నేను దానికి కూడా మీ అందరి సహకారాలతో, నా సొంత ధైర్యంతో నేను కూడా ఆ విగ్రహ ప్రతిష్టకు తోడుంటానని మరి మీ అందరి సభాముఖంగా తెలుపుతున్నాను. అదేవిధంగా మరి మన గ్రామంలో గ్రామ పంచాయతీ 40 సంవత్సరాల కింద 45 సంవత్సరాలు కట్టిర్రు, అది అట్లనే ఉన్నది. కాబట్టి మరి ఈసారి మీ అందరి ఆశీర్వాదం నాకు, మీ ఓటేసి నన్ను గెలిపిస్తే బ్రహ్మాండంగా నేను గ్రామ పంచాయతీ నిర్మిస్తాను కూడా నేను నా వంతుగా కృషి చేస్తానని మీ అందరి ముంగల తెలుపుతున్నాను. అదేవిధంగా నేను అనుభవం ఉన్న వ్యక్తిని, గత 20 సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం ఉన్న మనిషిని, అదేవిధంగా గ్రామంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలిసిన మనిషిని. మరి తాగునీటి సమస్య కానీ, సీసీ రోడ్ల సమస్య కానీ, లైటింగ్ సమస్య కానీ, రైతుల సమస్యలు కానీ, ఎక్కడ ఏ సమస్యలున్నా నేను సర్పంచ్ పదవి ఉన్నా లేకున్నా ఈ గ్రామానికి ఒక కావలికారులా ఎవరికి ఏ ఆపదొచ్చినా సాపదొచ్చినా ఎలాంటి సమస్యలున్నా నేను ఎదుర్కొనే మనిషిని. కాబట్టి దయచేసి మన గ్రామంలో గ్రామాభివృద్ధికి పాటుపడే మనిషికి, గ్రామానికి తోడుండే మనిషికి, మీ అందరికీ ఎల్లవేళ తోడుండే మనిషికి మీరు వేసే ఓటు
మరి ఆ ఓటు అనే ఆయుధము మరి ఒక చరిత్ర రాసిపెట్టిన ఓటు కాబట్టి మీరు ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఏ వ్యక్తికి ఓటేస్తే మన గ్రామం మంచిగా ఉంటుంది, ఏ వ్యక్తికి ఓటేస్తే మన గ్రామం అభివృద్ధి అవుతుంది, ఏ వ్యక్తికి ఓటేస్తే మనకు స్కూల్ డెవలప్ అవుతాయి, ఏ వ్యక్తి ఓటేస్తే వృధా కాదని మరి మీరు అందరూ గమనించి మరి నా మీద మరి ఎంతోమంది నాయకులు నా మీద ఏదో చేయబోతున్నారు కానీ భగవంతుని ఆశీర్వాదంతో నా ఓటర్ల నా ప్రజల ఆశీర్వాదంతో నేను భారీ మెజార్టీతో గెలుస్తానన్న నమ్మకంతో నాకు మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని నేను భగవంతుని వేడుకుంటున్నా. మరి ఎక్కడ ఏ సమస్యలున్నా నాకు పదవి ఉన్నా లేకున్నా ఈ గ్రామంలో ఉండి నేను సేవ చేసాను సిద్ధంగా ఉన్నా కాబట్టి మీరందరూ మరి దయచేసి ఆ ఓటు వేసేటప్పుడు ఏ వ్యక్తికి వేయాలి, ఏ వ్యక్తి ఓటేస్తే బాగుంటుంది, ఏ వ్యక్తికి ఓటేస్తే మన గ్రామానికి రక్షణ ఉంటుంది అనేది ఆలోచన చేసి మీరందరూ ఆలోచన చేసి ఓటేయాలని కోరుకుంటూ నా గ్రామ ప్రజలందరికీ చదువుకున్న విద్యార్థులందరికీ నా అక్క చెల్లెళ్లకు నా అన్నదమ్ములకు పేరు పేరున నమస్కారాలు తెలుపుకొని మరి ఈసారి నాకు నా సంతోషంగా నేను ఎంతో సంతోషపడుతున్నా. ఎందుకంటే నేను అనుకున్న కోరుకున్న గుర్తు నాకు మొదటి గుర్తు ఉంగరం గుర్తు వచ్చింది కాబట్టి ఆ ఉంగరం గుర్తు మీద మీ అమూల్యమైన ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపేయాలని నా అక్క చెల్లెళ్ళందరినీ నా అన్న తమ్ముళ్ళందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున నమస్కారాలు పాదాభివందనాలు తెలుపుకుంటున్నా.